హాయ్ హలో అండి, అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రేసార అమ్మ స్వర్ణమాల పత్రియమ్మ దివ్య ఆశీస్సులతో మనం సీతాయనం చదువుకుంటున్నాము. హనుమంతుని యొక్క చైతన్యము, ఆ పరమ గురువుల యొక్క చైతన్యంతో మనము ఎంతవరకు చదువుకుంటున్నామంటే, ఇప్పుడు సీతామాత అక్కడ ఋషి అనసూయ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఆ హనుమంతుడు కూడా వస్తాడు. హనుమంతుడు వచ్చి సీతామాతకి రాముడు తాలూకా ఉంగరం తెస్తాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ ఉంగరం తేగానే సీతామాతకి చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు చెప్తుంది అనమాట, నువ్వు రావణాసురుడితో మాట్లాడి ఆ యుద్ధం లేకుండా చెయ్యవచ్చు కదా అంటే, సరే అని చెప్పి వెళ్తాడు. కానీ ఆ హనుమంతుడు కట్టుకున్న క్లాత్కి మంట నిప్పు అంటించమని రావణాసురుడు చెప్తాడు తన కొడుక్కి. ఎప్పుడైతే అలా చెప్పాడో ఇంకా హనుమంతుడు మొత్తం లంక అంతా కూడా దహనం చేస్తాడు. చేయగానే సరే ఇంకా యుద్ధం తప్పదని చెప్పి అనుకుంటుంది అనమాట. తర్వాత ఇక్కడికి ఋషి అనసూయ వస్తుంది అనమాట. సీతామాత దగ్గరికి వస్తుంది. వచ్చి ఇప్పటి వరకు నిన్ను నీ తల్లిదండ్రులను అతను అతను మాయ వల్ల నీకు సృష్టించి నీ తల్లిదండ్రులు చనిపోయారని నిన్ను ఒక భ్రమలో పడేస్తున్నాడు. అదంతా నిజం కాదు. వాళ్ళు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, రాజ్యంలోని ఆనందంగా ఉన్నారు, కావాలంటే చూడని ఋషి అనసూయ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఆరోగ్యంగానే ఉన్నారని చూపించగానే అప్పుడు ఋషి అనసూయకి కృతజ్ఞతలు చెప్తుంది సీతామాత. ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రాముడు వస్తున్నాడన్న విషయాన్ని రావణాసురుడు తెలుసుకొని నిన్ను ఇంకా బాధ పెడతాడు. మానసికంగా నిన్ను హింసించడానికి, భౌతిక పరంగా నిన్ను అతనైతే ఏమీ చెయ్యలేడు, కానీ మానసికంగా నిన్ను హింసిస్తాడు. దాంతో నువ్వు అతనితో ఉండవలసిన టైం వస్తుంది. అటువంటిది అంతా ఏమీ జరగకుండా ముందే నువ్వు అతనికి కలలో, అతని మనసులో నువ్వు ప్రవేశించు. అది నేను ఎలా ప్రవేశించాలో నేను నీకు చూపిస్తాను అని ఋషి అనసూయ సీతామాతకి చెప్తుంది అనమాట. మనం అంతవరకు చదువుకున్నాము. ఇప్పుడు సీతామాత ఋషి అనసూయ కలిపి చాలా ధ్యాన స్థితిలో కూర్చుంటారనమాట. మాత కళ్ళు తెరిచేటప్పటికీ ఋషి అనసూయ వెళ్ళిపోతుంది, సూర్యోదయం అయిపోతుంది. ఉదయం లేవగానే రావణుడు సీత తల్లిదండ్రుల మరణానికి దుఃఖముతో బాధగా ఉంటుందేమో అని ఊహించుకుంటూ సీత దగ్గరికి వస్తాడనమాట. కానీ అతను ఊహించిన దానికి భిన్నంగా చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటుందన్నమాట. చూసి అక్కడ చాలా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుందన్నమాట. అతని వైపు చూసి ఇలా అంటదనమాట, చూసి ఈవేళ అతని కళలోకి చూస్తూ, రావణ, నువ్వు ఇది తెలుసుకో, వంచన దాని ఫలితాన్నే తెస్తుంది. నేను నీ భ్రమలకు ఇక ఎంత మాత్రమో నేను గురికాను అని ఆమె చాలా ఉరిమినట్లుగా మాట్లాడుతుంది అనమాట. ఆ ఉరిమినట్లుగా మాటలకి అతను నవ్వి, సీత, నువ్వు నా లోకములో చిక్కుకుపోయావు, తప్పించుకోలేని లోకము ఇది అని రావణుడు అంటాడు. ఆమె వెన్నులో అగ్ని పుట్టింది. నీ శక్తివంతమైన మాయలను అంతము చేయటము నా విధి కాదు, అది రాముని విధి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీ శక్తి వల్ల నేను ఎక్కడ లేను, నా ఇచ్చ ప్రకారమే ఉన్నాను. సీతామాత చెప్తుందనమాట. నేను రాముడు చూసుకుంటాడు, నిన్ను బాహ్యంగా ఇబ్బంది పెట్టడం అదే. నేను ఇక్కడ నీ శక్తి మాయలకు నేను ముందే నీకు చెప్తున్నాను. నీ శక్తి వల్ల నేను ఇక్కడ లేను, నా ఇష్టపూర్వకంగా నేను ఇక్కడ ఉన్నాను. నిన్ను నీ మాయలోంచి విడుదల చేయడంలో రాముడికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను. నిన్ను నీ మాయలోంచి విడుదల చేయటానికి, రామునికి సహాయం చేయటానికే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పంటే అప్పుడు రావణాసురుడు ఎగతాళిగా నవ్వి వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ ఆ రోజంతా ఋషి అనసూయ మాటలపై, ఋషి అనసూయ చెప్పింది కదా రావణుని మనసులో ఎలా ప్రవేశించాలో, ఆ విధంగా ధ్యానం చేస్తూ గడిపిందట సీతామాత. మరి ఆ రాత్రి ఆమె రావణుని స్వప్నంలోకి ప్రవేశించింది. అయితే తనలాగా కాక అతను అపహరించిన ఒక దేవలోకపు స్త్రీలాగా ప్రవేశించింది. కలలో ఆ స్త్రీ అతన్ని తీవ్రంగా నిందిస్తూ న్యాయం కోసం అర్థించింది. దేవతల సైన్యము దానికి స్పందించి అతనిని చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి ఆయుధాలు గురిపెట్టారు. అతను పడుకునేటప్పుడు స్వప్నంలోకి ప్రవేశించింది. కానీ సీతామాతలా కాకుండా ఒక దేవలోకపు స్త్రీలాగా ప్రవేశించి అతను కలలోనే అతన్ని న్యాయం కోసం నిందించడము అర్థించిందట.
దేవతల సైన్యం దానికి స్పందించి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అతని వైపు ఆయుధాలు గురిపెట్టారు. రావణుడు ఆ మరునాటి ఉదయం సీత ముందుకు రాలేదు. ఆ రాత్రి తాను అపహరించిన వారిలో మరొక స్త్రీ తన కలలో ప్రవేశించి న్యాయం కోసం పిలిచింది. అదే విధముగా అనేక రాత్రులు తాను చెరపట్టిన స్త్రీలు న్యాయం కోసం రాగారు. ప్రతిరోజు కూడా ఆ విధంగానే సీతామాత అతని మనసులో ప్రవేశిస్తుంది. అందరూ కూడా అలా రాసాగారు. మరి ఒకరోజు రాత్రి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రత్యక్షమయ్యి వారి స్వరాలు ఎంతో గట్టిగా ధ్వనించి అంత గొప్ప రావణాసురుడు కూడా వణికిపోయాడంట. ఆ కలలోనే అందరూ ఒకసారి వచ్చి గట్టిగా అరుస్తుంటే కేవలం స్త్రీలే కాదు, అతని వల్ల బాధలకు గురైన వారందరూ అతని ముందు నగ్నంగా నిలబడి మాకు న్యాయం కావాలి అని అడుగుతూ ప్రతి స్వరాలు ప్రతి చోట ప్రతిధ్వనిస్తున్నగట్టుగా నిలబడ్డారట కల్లో. మళ్ళీ ఒకరోజు ఉదయం మండోదరి మాత వద్దకు వచ్చి ఇప్పుడు రావణుడు నిద్రపోవాలంటే భయపడుతున్నాడు. అతను కలలతో వెంటాడబడి కనీసం పడుకోవడాన్ని నిరాకరిస్తున్నాడు. అతని విచారం ధ్వరించే స్వరంతో చెప్పిందట మండోదరి. ఇప్పుడు పడుకుంటే మరి కలలోకి వీళ్ళు వస్తున్నారు కదా, అందుకని పడుకోవడానికే అతను భయపడుతున్నాడు మరి అని చెప్పగానే ఆ అతను రాత్రంతా ఏదో ఒకటి చేస్తూ ఉండి దానివల్ల నిద్రపోకుండా ఉంటున్నాడు. కానీ విశ్రాంతి లేకపోవటం అతనిని నీరసపరిచి అతని మనసుపై ప్రభావం చూపుతుంది. నేను ఏం చేస్తే అతనికి సహాయం చెయ్యగలను అని మాతను అడిగితే ఆ పని జరగని మండోదరి, న్యాయ మార్గంలో అడ్డుగా నువ్వు నిలవకు అని సీతామాత చెప్పిందట. ఏది అలా జరగని, నువ్వు మాత్రం అడ్డు రావద్దు అని. అలా 2 వారాలు గడిచిపోయాయి. రావణుడు మాత ముందుకు రాలేదు. అతన్ని హింసించిన కలలు ఇప్పుడు పగల కూడా వస్తున్నాయి. చివరిగా ఒకరోజు అతను మాత ముందు కమిలిపోయిన ముఖముతో ప్రత్యక్షమయ్యి తనను అసక్తుడిని చేసినందుకు తీవ్రంగా దూషించాడు. ఒకరోజు సీతామాత ముందుకు వచ్చి నన్ను శక్తిహీనుణ్ణి చేస్తున్నావు అని సీతామాతని దూషించాడంట. నువ్వు నన్నెందుకు నిందిస్తున్నావు? నువ్వు చూస్తున్నది నువ్వు చేసిన వాటినే అని సీతామాత, నన్నెందుకు మీరు నిందిస్తున్నావు? నువ్వు ఏదైతే చేసావో అదే నువ్వు అనుభవిస్తున్నావు అని అంటే, కానీ అతడు ఆమె ఉనికిని ఆమె తపస్సును నిందించి ఎవరైనా నా మీద అటువంటి శక్తి ప్రయోగించటాన్ని నేను అంగీకరించను అని చెప్పి ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడట. దానివల్ల తన హింసాత్మక రాత్రులకు తెర పడుతుందని భావించాడు. కానీ అతను ఖడ్గము తీయకముందే మండోదరి పరుగును వచ్చి వారి మధ్య నిలబడిందంట. ఇలా సీతమాతతో ఇలా వాదిస్తుంటే మండోదరి వచ్చి మధ్య నిలబడింది. నువ్వు నీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఆమె అని అరిచిందట మండోదరి రాముడి పైన. నేను నిన్ను నాశనము చేసుకోనివ్వను, నీ పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావని మండోదరి చెప్తే, నేను నిన్ను నాశనం చేసుకోనివ్వనంటే, మండోదరి తప్పుకో, ఈ స్త్రీ నన్ను నిర్వీర్యం చేసింది, దానికి ఆమె చావవలసిందే అని అరిచడట రావణుడు. మాత మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో తన చుట్టూ జరుగుతున్న దాన్ని కనీసం విననట్లు కూర్చునిపోయిందట, పట్టించుకోనట్లుగా. అయోధ్య స్త్రీలు సృష్టించిన రక్షణ కవచము ఇంకా ఆమెను చుట్టే ఉంది. ఆ అయోధ్య స్త్రీలు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఆ ఎనర్జీ ఈవిడ దగ్గర ఉందన్నమాట. రావణుని ఆగ్రహం దాని గుండా చొచ్చుకుపోలేదు. మండోదరి కదలకుండా ఇష్టపడక ఏడుస్తూ ఉండగా మాత కళ్ళు తెరిచి సున్నితంగా, మండోదరి, అతని విధి అతని చేతుల్లోనే ఉందని నీకు నేనే చెప్పాను. అతను గత చర్యల పరిణామాలను చూసి భరించలేకపోతున్నాడు. అందుకే కోపము చాటును తనను తాను దాచుకుంటున్నాడు. అతను తనని ఎదుర్కోలేడు. నువ్వు గాని నేను గాని అతనిని రక్షించలేము. కేవలము అతను మాత్రమే ఆ పని చెయ్యగలడు. నేను కానీ నువ్వు కానీ అతన్ని ఏమీ రక్షించలేము. కానీ ఒక్కరే అతను పని చేయగలడు అంటే రాముడు. మరి తరువాత రావణుని వైపు తిరిగి, నిన్ను నువ్వు త్రిలోకాధిపతినని పిలుచుకుంటావు కానీ కనీసము నువ్వు నీకు కూడా అధిపతికి కాదు. నువ్వు త్రిలోకాలకి అధిపతిని అని అనుకుంటున్నావు, కానీ నీకు నువ్వే అధిపతివి కాదు. నువ్వు చూసిన కలలు నువ్వు ఉన్న స్థితి యొక్క ప్రతిబింబాలే. ఇప్పటికీ సమయం మించిపోలేదు రావణ, క్షమను మించినది ఏదీ లేదు. ఇప్పటికీ కూడా ఏమీ సమయం మించిపోలేదు. ఆ క్షమని క్షమించమని అడుగు, దాన్ని మించింది ఏదీ లేదని సీతామాత చెప్తుందట.
మరి మాత మాటలు రావణుడు ఇంకా ఎక్కువ మండిపడేటట్లు చేసిన అతను యుక్తిగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడట. ఆ రాత్రి అతను ఎంత ప్రయత్నించినా మెలకువతో ఉండలేక నిద్రపోయాడు. మరి గతముతో హింసించబడటానికి బదులుగా అతను నారాయణి ముందు నిలబడినట్లు చూసుకున్నాడు. అంటే ప్రతిరోజు ఆ కలలో వచ్చి అందరూ కూడా న్యాయం అడుగుతున్నట్టుగా కనిపించేది, కానీ ఈరోజు నిద్రలోని నారాయణి ముందు నిలబడినట్లుగా కల్లో చూసుకున్నాడట. ఆమె, నీ చర్యలు నిన్ను వైకుంఠము నుంచి ఎంతో దూరము తీసుకువెళ్ళాయి. నువ్వు ఇక్కడికి తిరిగి రావటము కష్టమయ్యేటంత దూరము వెళ్ళిపోయావు. అయితే నువ్వు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అన్న జ్ఞాపకాన్ని అనుమతిస్తే అది నీ చెయ్యి దాటిపోకుండా ఉంటుంది. నీ కోపాన్ని, మోహాన్ని, అసూయను, అధికార దాహాన్ని, ప్రతీకారాన్ని వదులు. నీ చైతన్యంలో లోతుగా పాతుకుపోయిన ఆ బీజాలను పెకిలించి వెయ్యు. నీ హృదయములో ఒకప్పటి వల్లే మళ్ళీ ప్రేమను ప్రవహించనివ్వు అని నారాయణ చెప్తుందనమాట అతనికి కలలో. మళ్ళీ నువ్వు నీలో ఉన్న అన్నిటినీ వదిలిపెట్టి నీలోనే ఆ పాత ప్రేమని ప్రవహించేలా చెయ్యు అని చెప్పిందంట. మరి రావణుడు టక్కుమని ఉలిక్కిపడి లేచి, అది ఇంకా రాత్రే కానీ కలత చెంది అతను తన శక్తివంతమైన తల్లి కైకేసి వద్దకు వెళ్ళాడు. తన తల్లి దగ్గరికి వెళ్ళాడట. అతని కలల వరుసను గురించిన విన్న ఆమె, సీత సాధారణ స్త్రీ కాదు రావణ అని చెప్పిందట వాళ్ళమ్మ. ఆమె నీ మనసులో ప్రవేశించగలిగింది. ఆ లోపల నుంచి ఆమె ఎచ్చవైపు నిన్ను మరిచే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎంతో శక్తివంతురాలు. పోరాటం ఆపి ఆమెను పెళ్లి చేసుకో. ఆమె ద్వారా నువ్వు మరింత శక్తిని సంపాదిస్తావు. అయితే ఆమెను చేరేదెలా? తల్లి చెప్తుందంట, ఆవిడ చాలా సాధారణమైన స్త్రీ కాదు, ఆవిడ నీ మనసులో ప్రవేశించింది. ఆవిడ చాలా శక్తివంతురాలు. నువ్వు ఆవిడని పెళ్లి చేసుకో, అప్పుడు నువ్వు ఇంకా శక్తివంతుడు అవుతావు అని చెప్తుందట తల్లి. అయితే మరి ఆమెను చేరేదెలా? ఆమె చుట్టూ ఒక రక్షణ కవచం ఉన్నట్లు అనిపిస్తుంది. మరి నేను దానిని పగలగొట్టే మార్గాన్ని కనుగొంటాను. నాతో కూర్చో. వేరే ఏది పని చెయ్యనప్పుడు నేను ఉపయోగించే పవిత్ర మంత్రము ద్వారా నాలో శక్తిని నీకు కొంత బదిలీ చేస్తాను అని ఆ కైకేసి మంత్రజపం చేస్తుండగా వాళ్ళిద్దరూ కొంతసేపు, తల్లి కూడా హెల్ప్ చేస్తుందన్నమాట రావణుడికి. నేను కొంత నీకు శక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి అంటే, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మాత పట్ల రావణుని ధోరణి మారింది. ఆమె పట్ల మర్యాదతో మెలగసాగాడు. ఇది మరింత గొప్ప ప్రమాదానికి దారి తీయడంతో మాత మరింత గాఢ ధ్యానాలు చేస్తూ అరుదుగా మాత్రమే కళ్ళు తెరిచేది. ఇలా అంటే మనం కోపంతో కాకుండా నవ్వుతూ కూడా కొంతమంది చేస్తూ ఉంటాం కదా. అలాగా ఇప్పుడు ఆ ప్రమాదానికి ఇది దారి తీస్తుందని సీతామాతకి తెలియడం వల్ల ఆవిడ ఇంకా ఎక్కువ ధ్యానాలు చేస్తూ అసలు కళ్ళు ఎప్పుడు తెరిచి ఉంచేది కదట. ఎంతో అప్పుడప్పుడు కళ్ళు తెరిచేది. ఆమె ఎంతగా ధ్యాన స్థితిలోకి వెళ్తే రావణుని కోరిక అంత బలీయంగా మారింది. చివరికి ఒకరోజు ఆవేశంతో తన ఖడ్గముతో ఆమె చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని పగలగొట్టబోయాడు. మొట్టమొదటిసారి మాత భౌతికంగా అపాయంలో పడింది. అతను ఎంత శక్తివంతుడంటే మరొక శక్తి వచ్చి మాతను రక్షించబోతే దానిని పగలగొట్టి ఉండేవాడు. అంత శక్తివంతుడట రావణుడు. మరి మాత అతను తన వైపు ఆగ్రహంతో వస్తున్నప్పుడు ఆమె స్పందించకముందే ప్రాణమయ తలం నుంచి ఋషి లోపాముద్ర కాంతి రూపంతో రావడం చూసింది. ఎప్పుడైతే మాత చుట్టూ ఉన్న ఆ శక్తిని పగలగొట్టాడో అప్పుడు ఋషి లోపముద్ర కాంతి రూపంతో ఇక్కడికి రావడం సీతామాత చూసి ఆమె అనేకంగా మారి మెరుపు వంటి వేగముతో ఆమె అనేక చేతులు అతన్ని చుట్టి వెనుకకు విసిరివేశాయట. ఋషి లోపముద్ర ఆ రావణ్ణి వెనక్కి విసిరివేశాయట. అతడు తోటంతా దొర్లుకుంటూ వెళ్ళి స్పృహ కోల్పోయినట్లుగా వెళ్ళకెలా పడిపోయాడట రావణాసురుడు. మరి కాపలా వాళ్ళు గబగబా సహాయానికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని మోసుకొని వెళ్ళారట. లోపముద్ర అనేక రూపాలు కలిసిపోయి ఏకమై పగటి కాంతి కంటే ఎక్కువగా మెరుస్తూ ఆమె మాత ముందు నిలబడింది. తన వద్దకు వచ్చి కాపలా కాస్తూ రక్షిస్తున్న స్త్రీ ఋషులు అందరికీ కూడా ఆరాధనతో కృతజ్ఞతలు మాత చేతులు జోడించి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుందట సీతామాత ఋషులందరికీ కూడా, స్త్రీ ఋషులందరికీ కూడా. మరి సీత, నీ వంతు పని నువ్వు చేశావు.
మిగిలింది రామునికి సంబంధించినది. రావణుని బాహ్య ప్రవర్తనతో మోసపోకు. నువ్వు అతని అవమాన బీజాలను కదిపావు. ఇప్పుడు అతను నిస్పృహతో నిండి ఉన్నాడు, అది చల్లారదు. అదే శ్రీరాముని విజయానికి దారితీస్తుంది. ఇప్పుడు నువ్వు నీ శ్రద్ధను ముందు రాబోతున్న బయట యుద్ధం వైపు మరల్చాలి. ఇప్పుడు లోపల కాదు, ఇప్పుడు బయట యుద్ధం జరుగుతుంది కదా, దానివైపు నువ్వు దృష్టిని పెట్టాలి. లోకాల సంతులనము జరగబోయే ఈ యుద్ధంపైనే ఆధారపడి ఉంది. నువ్వు శ్రీరాముని సైనికుల పునరుత్పాదన శక్తులకు పోషణను అందించు. శ్రీరాముడు బయట బాహ్యంగా యుద్ధం చేస్తాడు కదా, దానికి నీ ఎనర్జీని అందించు. అప్పుడు ఓటమి వారి దరి చేరదు. మీకు తోడ్పడటం కోసం మేమందరం వస్తాము. ఆమె కాంతి రూపము గీతలాగా మారి అదృశ్యమైపోయిందట. మరి ఋషి లోపముద్ర. మరి సూర్యకిరణాల ద్వారా మాత అనేక మంది ఋషుల కాంతి రూపాలు తాను లంకకు వచ్చిన నాటి నుంచి వచ్చిన వారందరినీ కూడా చూడగలిగిందట. పార్వతీదేవి పక్కన వెనుక ఎంతోమంది ఋషులు ఆమెతో సహా ధ్యాన స్థితిలోనే ఉన్నారు. మేము అదృశ్య సైనికులము అన్నారట వాళ్ళందరూ కూడా. శ్రీరాముని విజయానికి మాది హామీ అని వాళ్ళందరూ కూడా సీతామాతకి చెప్తున్నారట. ఇప్పుడు మనం సీత అంతర్యుద్ధము. ఇక్కడ మళ్ళీ సోమ ఆగకుండా చెప్తూనే ఉంది. యుద్ధానికి కొన్ని రోజుల ముందు రావణుడు కోపంగా మాత వద్దకు మళ్ళీ వచ్చాడు. ఆమెకు దుఃఖము కలిగించి వశము చేసుకునే ప్రయత్నాలు విఫలమవగా మళ్ళీ భయపెట్టడం మొదలుపెట్టాడట. నిద్రలేని రాత్రులతో కోపముతో రగిలిపోతూ ఆమెను మంత్రగత్త అని పిలవడం మొదలుపెట్టాడట. ఒకానొక స్త్రీ తనను లెక్క చేయటం లేదు అన్న ఆలోచన అతనిని అదుపు కోల్పోయేటట్లు చేసింది. ఒక స్త్రీ నన్ను లెక్క చేయటం లేదు అన్న ఆలోచన అతన్ని ఇంకా కోపానికి గురి అయ్యేటట్లు చేస్తుందట. తన మనోమాయల ద్వారా ఆమెను వశము చేసుకొని అదుపు చేయటానికి చేసిన కృషి ఎంతమాత్రం కూడా అక్కడ ఫలించలేదు. మాత నిరంతరము జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉంది. ఆమెకు తన మార్గాలు అత్యంత సూక్ష్మమైనవి అని తెలుసు. ఒకరోజు ఆమె మనసులో రాముని మరణము భ్రమను సృష్టించడం ద్వారా ఆమెను బలహీనపరచాలని, మళ్ళీ రాముడు మరణించాడు అని భ్రమను కలిగించాలని మళ్ళీ సీతామాత దగ్గరికి వచ్చాడట, నవ్వుతూ ఎగతాళి చేస్తూ. రాముడు యుద్ధములో దారుణంగా గాయపడి పడుకోబెట్టబడి ఉన్న ప్రతిబింబ దృశ్యాన్ని ఆమె ముందు కల్పించాడు. భవిష్యత్ ఇదే, నీ భర్త జీవించేది ఇంకొన్ని రోజులే అని క్రూరంగా నవ్వుతున్నాడట. మాత ధ్యానంలో కూర్చుంది. శ్రీరాముని ప్రతిబింబము ఆమె ముందు నిర్జీవంగా పడుకోబెట్టబడి ఉంది. అయితే రావణుడు అటువంటి ప్రతిబింబాలు ఆమె మనసులోకి ప్రవేశపెట్టడము ఇదే మొదలు కాదు. అంతకుముందు కూడా ఎన్నో చేస్తూ వచ్చాడు కదా. మరి మాయ అని తెలిసినప్పటికీ బయటకు ఏమీ కూడా ఆ ఉద్వేగం అన్నది ప్రదర్శించకపోయినా తన ప్రియ రాముని ఆ స్థితిలో చూసి ఆమె హృదయం చలించిపోయిందట. కళ్ళు తెరిచి నిలకడగా చూస్తూ లేచి నిలబడి తల విదిల్చి కరుణాపూరిత నవ్వుతో అతనితో, రావణ, నీ దశాబ్దాల తపస్సు దుష్టత్వము కోసము సంవత్సరాల తరబడి నీ ధ్యానము, ప్రార్థన, ఉపదేశాలు నీకేమీ నేర్పలేకపోయాయి. ఎంతో విలువైన కాలము వృధా చేశావు. ఆ కాలం అంతా నిన్ను నీ లక్ష్యం వైపు నడిపి ఉండవలసింది. నీవు జన్మ తీసుకున్న కారణం ఇది కాదు. మాయాలోకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటము, పదార్థము లేని లోకాలు ఏ వాస్తవము లేనివి సృష్టించడం కాదు అని మళ్ళీ ఎంతో శాంతంగా రావణాసుడికి చెప్తుందట. నువ్వు నీ ఎనర్జీని అంతా నువ్వు సంపాదించిన నీ ధ్యానము ఇవన్నీ కూడా నీవు ఏదీ నేర్చుకోలేకపోయావు. అనవసరంగా అవన్నీ వృధా చేసుకున్నావు అని, నిన్ను ఒక లక్ష్యం వైపు అవేమి నిన్ను తీసుకెళ్ళలేకపోయాయి అని, నువ్వు అందరినీ కూడా భయభ్రాంతుల్ని చేసి ప్రజలందరినీ బాధ పెట్టడం కాదు అని చెప్తే నవ్వాడంట. రావణాసురుడు నవ్వి, నేను వాస్తవాన్ని సృష్టిస్తాను. ఏ మనసులో అయినా ప్రవేశించి ఏ ఆలోచనైనా ఏ దృశ్యాన్నైనా ప్రవేశపెడతాను. వాస్తవం ఏమిటి సీత, నా సృష్టి తప్ప అని మళ్ళీ అన్నాడట. ఆమె తల పట్టుకొని, నువ్వు పొరబడ్డావు, మాయా విద్యలను నేర్చుకున్నావు, కానీ నువ్వు సృష్టించేదంతా ఎందుకు పనికిరానిది. వాస్తవంలో దానికి ఏ విలువ లేదు, అదంతా క్షణంలో నశించిపోతుంది.
భ్రమ ప్రపంచపు వెనుక ఒక వాస్తవం ఉంది రావణ. అయితే ఆ వాస్తవం నువ్వు చేరుకోలేంత దూరంలో ఉంది. నీకు ఆత్మ గురించి ఏమీ తెలీదు. నిజంగా నీవు ఎవరో అన్నదాని గురించి నీకేమీ తెలియదు. నీ గురించి నీవు నేను రావణుడిని ముల్లోకాలకి ప్రభువు అనుకుంటున్నావు. అది నిజము కాదు, నువ్వు అది కాదు అని చెప్పిందనమాట. నీ గురించి నువ్వేదో అనుకుంటున్నావు, కానీ అది కాదు, నీ గురించి నీకేమీ తెలియదు అని చెప్తే ఆమె ఆ విధంగా మాట్లాడుతుందని అనుకోని రావణుడు నిర్గొంతుపోయి, నేను ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అదుపు చేస్తానో నీకు కనబడలేదా? నేను మెరుపులు సృష్టించి భూమిని నిలిపివేస్తాను, వర్షాలను నిలిపివేస్తాను, గ్రహ గతిని నియంత్రిస్తాను, అవన్నీ నా ఆధీనంలోనే ఉంటాయి, నీకు చూపించాలా అని అరిచాడంట రావణుడు. అన్నీ భ్రమలే ఆమె ఎదుర్కొంది. నువ్వు ఈ పనులన్నీ చేయగలవు అన్న భ్రమను సృష్టించావు. చాలామంది నిన్ను నమ్ముతారు, కానీ నిన్ను నేను నీ ముసుగును దాటి చూశాను రావణ. నువ్వు భయంకరమైన అసత్యాల సాలిగూడులో చిక్కుకుపోయావు. అవన్నీ అసత్యాలే అని చెప్తుందనమాట. నేను ఆ భ్రమలన్నీ కూడా నీ ముసుగును దాటి నేను చూశాను. నువ్వు ఆ మాయలో ఉన్నావు, అవన్నీ అబద్ధాలు రావణ అంటే సీత అని గట్టిగా అరిచాడంట. నేను నిన్ను ఏ క్షణంలోనైనా చంపగలను అని అన్నాడట. సీత తల అడ్డంగా ఊపుతూ, నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నువ్వు ఈ శరీరాన్ని చంపవచ్చు, కానీ నేను ఈ శరీరాన్ని కాదు. నువ్వు ఇంకా ఈ విషయం గుర్తించలేదు. ఇన్ని నెలల నుంచి నేను చెప్తూనే ఉన్నా దానికి ఏ ఫలితమూ లేదా? నేను నీ ప్రాణాన్ని రక్షించడానికి ప్రయత్నించటం లేదు. దానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తర్వాత రాబోయే దాని గురించి రక్షించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వు తిరిగి వెళ్ళవలసిన చోటు గురించి సహస్రాబ్దాల తరబడి వెతుకులాట తర్వాత కూడా నీ ఇంటికి నువ్వు చేరుకోలేకపోవటము, నేను నీకు అది జ్ఞాపకము చేయటానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవంగా నీవు ఎవరో అన్న దానికి మేలుకో రావణ అంది. ఆమె మాటలు అన్ని వైపుల నుంచి వినిపించాయి. కేవలం ఆమె నోటి నుంచి మాత్రమే కాదు. ఆవిడ చెప్తుందనమాట, నువ్వు నీ ఇంటికి నువ్వు చేరుకోలేకపోవటం అది జ్ఞాపకం చేయటానికే నేను వచ్చాను ఇక్కడికి. ఇప్పటికైనా నువ్వు మేలుకో రావణ అన్న మాటలు ఆ వాతావరణం అంతా గట్టిగా వినిపించేయట. అతని నోట మాట రాక అలా నిలబడిపోయాడట. ఆమె అతనిలో రెప్పపాటు జ్ఞాపకం కదలటం చూసి దానిని అవకాశంగా తీసుకొని, నువ్వు గొప్ప సామర్థ్యంతో జన్మించావు. ఎప్పుడైతే ఆ 4 మూలల నుంచి ఆ శబ్దం వినిపించిందో ఒక్క క్షణము అతనికి ఆ లోపలికి అంటే ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా అది సీతామాత గమనించి ఇప్పుడు మళ్ళీ చెప్తుందట, నువ్వు చాలా గొప్ప సామర్థ్యంతో జన్మించావు. దానితో మానవాళికి ఎంతో చేయగలిగేవాడివి. నీ జన్మ లక్ష్యం అది. నీ బహుమానాలను ఉపయోగించటము, సంవత్సరాల తరబడి చేసిన నీ తపస్సు, నీ పాండిత్యము, నువ్వు పొందిన వరాలు అన్నీ సమాజానికి ఉపయోగపడటానికి కాకపోతే మరెందుకు? దానికి బదులు నువ్వు నీ కోసం ఒక వంచనాలోకాన్ని సృష్టించుకొని దానిని అదుపు చేయగలను అనుకుంటున్నావు. నిజానికి మాయలో చిక్కుకున్నది నువ్వు ఒక్కడివే రావణ. నువ్వు నాశనం చేసిన వారందరూ కాదు అని మళ్ళీ మాత అతనికి అర్థమయ్యే విధంగా చెప్తుందనమాట. మరి క్షణమాత్రపు జ్ఞాపకం మళ్ళీ చెదిరిపోయింది. మళ్ళీ అతను కోపంతో ఊగిపోయి అంటే మళ్ళీ మామూలుగా స్థితికి వచ్చి మళ్ళీ కళ్ళు చాలా కోపంతో ఉగ్రుడైపోయి భయంకరంగా తేరిపారా అటు ఇటు చూస్తూ, అతనిలో కొంత కదలిక తెచ్చాను అని మాత కొంచెం గ్రహించుకొని, మిగిలినది శ్రీరాముడు చేస్తాడు, అతని వంతది అనుకుందనమాట. సీత రావణుని సైనిక శక్తి వ్యూహాల గురించి తాను తెలుసుకోగలిగిన సమాచారాన్నంతా శ్రీరామునికి ప్రసరింప చేయగలిగింది. అంతేకాక అతని చర్యల వల్ల తాను పొందిన నిస్పృహను, యుద్ధము తెచ్చే వినాశనాన్ని కూడా తెలియచేసింది. దాంతో మార్గమధ్యములో రావణుడు కలుగజేసిన ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని రాముడు లంకకు చేరినప్పుడు అతను నిరోధించాలని ఎంత ప్రయత్నించినా వీలుపడని సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. రావణుడు తన ప్రయత్నాలను ముమ్మరము చేసి తన లంక సైన్యంతో పోలిస్తే ఆయన సైన్యం ఎందుకు చాలదని చెప్పగా, మాత రాబోయే దానిని ఎదుర్కోవడానికి తనను తాను సంసిద్ధతతో ఉంది. తన అంతర నేత్రము ద్వారా శ్రీరాముడు లంక ఒడ్డుకు నిలబడి ఉండటము ఇదంతా
శ్రీరాముడితోటి అంతరంలోనే చెప్తుందనమాట. అలాగే శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడు అన్నదంతా కూడా చూస్తుంది. త్వరలోనే నాశనము కాబోతున్న ఆ నగరం వంక విచారంగా చూస్తూ ఉండటము సీత చూసింది. ధ్యాన స్థితిలోనే ఈ లంకా నగరం అంతా నాశనం అయిపోతుంది. ఇదంతా ఆవిడికి కనిపిస్తుంది అనమాట. మరి ఇరు సైన్యాలకు ఆధునాతన మరణాయుధాలు, సకల జీవరాశులకు ఘోర నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి. అమాయకమైన మొక్కలు, జంతువులు కూడా ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. మరి ఇదంతా కూడా ఉన్నదాన్ని చూడటంతో ఇద్దరి నుంచి గాఢ నిట్టూర్పులు వెలువడ్డాయి. రాముడు సీత ఎన్నటి నుంచి మాట్లాడుకుంటున్నారు కదా, మరి దాన్ని ఎలాగ ఇప్పుడు ఈ జంతువులు మొక్కలు కూడా ఇవన్నీ నాశనం అయిపోతాయి అనుకొని అతని హృదయపు బాధ ఆమె బాధ కూడా అతని పాత్ర బాహ్యము, ఆమె పాత్ర అంతరము. ఈ యుద్ధంలో వీరు ఐక్యంగా పోరాడాలి. ఆమె ప్రతి చిన్న విషయం పట్ల ఎంతో శ్రద్ధతో ఉండి తాను ఉన్న చోటు నుంచే రాక్షస రాజ్యపు మనోతలం నుంచే పోరాటం చేయాలి. మరి యుద్ధము ఆరంభమైన రోజున దట్టమైన మేఘాలు గాలిని కమ్మి నేలపైకి వేలాడుతున్నట్లు ఉండి కేవలము గాలిని చెదరగొట్టే బాణాలతోనే యుద్ధము మొదలైన రోజు అక్కడ వాతావరణం అంతా మారిపోయిందట. ఆ బాణాలతో చెదరగొట్టి ఆ గాలి అంతా అస్తవ్యస్తంగా ఉండి గంటల కొద్దీ భూమిని చుట్టి శవాల గుట్టలను మిగిల్చి వెళ్ళింది. రోజుల తరబడి అలాగే రావణుని ముఖ్య సైన్యాధ్యక్షులు కుమారుడు వారసుడు మరణించే వరకు కొనసాగిందట యుద్ధము. రావణుని పిల్లలు కూడా చనిపోయే వరకు ఆ యుద్ధము అలా కొనసాగుతూనే ఉంది. మరి మాతకు ఆ బాధ భరించ సఖ్యం కాకుండా ఉంది. ఆమెకు మరణాల మధ్య భేదం లేదు. ఆమె ఎవరి సైన్యాన్ని చెందినది అన్నది విషయం కాదు. శరీరాలు మొక్కలు చేయబడటము అనుభవించినప్పుడు అదంతా ఒకే జీవములోని భాగము. జంతువులు మొక్కలు నేలకు చెందినవి అనిపించేది. అక్కడ చనిపోతున్నప్పుడు ఇక్కడ ఎవరి శరీరాలు వీళ్ళవా, ఇటువైపు వాళ్ళ అటువైపు వాళ్ళు కాదు. అందుకే నీది నాది ఒకటే ఆత్మ, సర్వదం కల్విదం బ్రహ్మ అని అందు గురించి మరి చెప్తున్నారు ఇక్కడ. అక్కడ ఆత్మ అన్నది ఒకటే కాబట్టి వాళ్ళు చనిపోయినప్పుడు ఈవిడ చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అనవసరంగా వీళ్ళందరూ ఇలా ఇదైపోతున్నారు, ఇది ఎలాగా అని చెప్పి ఆలోచించి ఇక్కడ ఒకే జీవంలోని భాగం ఇదంతా కూడాను అని అనుకుంటుంది. మరి ఒకరోజు సూర్యాస్తమయం అవుతుండగా కాపలాదారైన త్రిజట పరిగెత్తుకొని వచ్చి లక్ష్మణుడు చంపబడ్డాడు అని చెప్పిందట సీతామాతకి. మాత అపనమ్మకంగా తలపట్టుకొని అది అసంభవము అని అన్నదట. అయితే త్రిజట కాపలాదారు మాత్రమే కాదు, ఒక స్నేహితురాలిగా కూడా మారిపోయింది. అబద్ధం చెప్పదు అని ఒక నమ్మకం అన్నమాట సీతామాతకి. ఇది నిజము సీత, నేను యుద్ధ క్షేత్రం నుంచి ప్రత్యక్షంగా విన్నాను. అతను ఒక విష బాణముతో గాయపరచబడ్డాడు. దానికి విరుగుడు లేదు, కనీసం దగ్గరలో ఎక్కడా లేదు. నేనెంతో విచారిస్తున్నాను. నీ భర్తకు తగిన సోదరుని కోల్పోవటం గొప్ప నష్టము అని చెప్తుందనమాట త్రిజట సీతామాతకి. ఇది నిజమే, మరి నీ భర్తకు ఒక సోదరుని కోల్పోవడం చాలా నష్టం ఇది అని చెప్పంటే అప్పుడు మాత వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళి తన దివ్య నేత్రం ద్వారా లక్ష్మణుడు బాధపడటాన్ని చూసింది. ఆమెకు శూర్పణఖ మాటలు, అంటే అప్పుడు వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు శూర్పణఖ మాటలు గుర్తుకు వచ్చి తన మరిది మరి బాధాకరమైన మరణం పొందుతాడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. శ్రీరాముడు అతని పక్కన కూర్చొని అతని మెలితిరిగిన ముఖాన్ని ఔషధ ద్రవాలతో తడిపిన బట్టలతో తుడుస్తూ తన వ్యధను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక వైద్యుడు హనుమంతునికి సంజీవిని వృక్షాన్ని తెమ్మని సూచిస్తున్నాడు. మరి ఆ పవిత్ర వృక్షం ఒక్కటే ఆ విషానికి విరుగుడిగా పనిచేస్తుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి రావాలి, లేనట్లయితే ఆ మొక్క పనిచేయదు అని ఇక్కడ హనుమంతుణ్ణి సంజీవని మొక్కని తెమ్మని పంపిస్తారు. అది మళ్ళీ కొన్ని గంటల్లోనే తేవాలి, టైం దాటిపోతే అది పనిచేయదు. మరి విషం అతని రక్తంలోనికి ప్రవేశిస్తుంది కనుక సమయం చాలా విలువైనదని అక్కడ వైద్యుడు చెప్తున్నాడు. ఇదంతా కూడా సీతామాత చూసి అంతకుముందు మాతకు కేవలం ఒక్కసారి రావణుడు తన చెయ్యి పట్టుకొని లాగినప్పుడు మాత్రమే కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపం మళ్ళీ వచ్చింది.
సీతామాతకి చెయ్యి పట్టుకొని ఒకసారి తీసుకెళ్ళేటప్పుడు చెయ్యి పట్టుకొని లాగుతాడు కదా, మళ్ళీ ఆ కోపం ఇప్పుడు వచ్చి ఆమె వెన్నుగుండా ఒక అగ్ని తరంగం ప్రసరిస్తూ ఆమె లక్ష్మణుని ముందు ప్రత్యక్షమైపోయిందట. ఆ యుద్ధం దగ్గర ప్రత్యక్షమయ్యి అతని వద్దకు వెళ్ళాలనుకుంది. కానీ భౌతిక శరీరంతో వెళ్ళలేకపోవడం వల్ల ఎవరికీ కనబడటం కానీ వినబడటం కానీ జరగదు. ఆవిడ శరీరం బాహ్యంగా కాకుండా అంతర శరీరంతో లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిందనమాట, ఎవరికి కనిపించకుండా. కానీ ఆమె అతనిని తాకలేదు, సహాయం చెయ్యలేదు. హనుమంతుడు తిరిగి వచ్చే వరకు అతని శరీరంలో నిలిపి ఉంచడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా ఒక ఛాయారూపము దగ్గర అవడాన్ని చూసిందట. అక్కడికి యమభటులు వచ్చేస్తున్నారు. లక్ష్మణుని శరీరం నుంచి ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడని గమనించి యముని రాకతో వీస్తున్న తీవ్రమైన గాలులను పక్కకు నెట్టి లక్ష్మణుని చుట్టుముట్టబోతున్న నల్లటి మేఘాలను తోసివేసి ఆమె లక్ష్మణునికి యమునికి మధ్య చేతులు చాపి రక్షిస్తున్నట్లుగా నిలబడి, నువ్వు అతనిని తాకకూడదు. ఆవిడ చైతన్యమే ఇక్కడ రావణ యమభటులతో మాట్లాడుతుందట. నువ్వు అతన్ని తాకకూడదని చెప్పిందట యముడికి. మరి ఇది అతను రావలసిన సమయము మాత, దయచేసి పక్కకు జరగండి అని యముడు చెప్పాడట. ఆమె తిరస్కరించి అతను బతిమాలుతూ, నేను నీతో పోరాడాలి అని అనుకోవటం లేదు. అతను చెప్తున్నాడు అనమాట, నేను మీతో యుద్ధం చేయాలనుకోలేదు, దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వు అని. అతను తనను ఏమీ భయపట్టిన ఒక స్త్రీ రూపాన్ని పాడు చేసినందుకు గాను అతని కర్మ ఫలితం ఇది. అంటే ఇక్కడ మండోదరి, రావణాసురుడి చెల్లి మండోదరి స్త్రీ రూపాన్ని ఆ ముక్కుకి కత్తి ఇసిరాడు కదా, ఆ ఫలితాన్ని ఇప్పుడు అతను అనుభవించాలి. అంతేకాదు ఈ యుద్ధములో రాక్షసులను వధించినందుకు కూడా అని చెప్తున్నాడు. రాముడు కూడా త్యాగం చేసి తీరాల్సిందే అని యముడు చెప్తున్నాడు అనమాట. మరి నా రక్షణ కోసమే అదంతా చేశారు అని ఈ సీతామాత చెప్పిందట. ప్రతి ఒక్క చర్య దాని ప్రతిచర్యను తెస్తుంది. ఇది అతని బాకీ, అతనికి ఇవ్వబడిన సమయం అయిపోయింది, అతను నేను తీసుకువెళ్ళాలి అని యమధర్మరాజు అంటున్నాడంట సీతామాతతో. అతనికి టైం అయిపోయింది, నేను అతన్ని తీసుకువెళ్ళాలి అని చెప్తే, అప్పుడు అతన్ని తీసుకువెళ్ళబోయే ముందు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. అలా వాళ్ళిద్దరి మాత యమధర్మరాజుల మధ్య పోట్లాట మొదలైందట. రాత్రంతా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూనే ఉన్నారు. యముడు అనేక కోణాలలో లక్ష్మణుని చేరడానికి ప్రయత్నించగా మాత అంతకంటే వేగంతో ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు వెళ్ళి అతన్ని దూరంగా ఉంచగలిగిందట. మరి పదే పదే ఆమె ఏడుస్తూ ముందు నన్ను తీసుకువెళ్ళమని ప్రార్థించింది. యమధర్మరాజు చెప్తుందంట, నన్ను తీసుకువెళ్ళండి, అతన్ని వద్దు అంటే అప్పుడు ఆయన సమయం రాలేదు మీకు ఇంకానని చెప్పాడట. చివరిగా ఆయన ఆమెతో, నేను అతన్ని వదిలి వెళతాను, కానీ దానికి బదులుగా నీకు ఏదైనా ఇవ్వు అని యమధర్మరాజు చెప్పాడట. నేను అతన్ని వదిలివేస్తాను, మరి దానికి బదులుగా నాకు ఏదైనా ఇవ్వాలి అని అడిగాడట మాతని. అప్పటికి ఆమె కూడా ఆ పోట్లాటతో అలసిపోయి ఉండటంతో దానికి అంగీకరించిందట. మరి నీ జీవితం నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకొని అతని జీవితాన్ని పొడిగిస్తాను యమధర్మరాజు చెప్పాడంట. నీకు ఆయువు ఉంది కదా మాత, నీ జీవితంలోని కొన్ని సంవత్సరాలు తీసుకొని అతని ఆయువుని నేను జీవితాన్ని పొడిగిస్తాను అని యముడు అనగానే ఆమె అంగీకరించిందట సీతామాత. మరి ఆమె తన అంగీకారం తెలిపిన వెంటనే ఆయన దూరం నుంచి మాయమైనట్టుగా చూసి ఆ నల్లటి మేఘాల నుంచి విడిపడ్డాయట. త్వరలోనే హనుమంతుడు మూలికా వృక్షాలతో వస్తాడని గుర్తించి మాత అక్కడి నుంచి తప్పుకుంది. కొంతసేపటి తరువాత ఆమె అశోక వృక్షం కింద ఆ గడ్డి మీద లేచేసరికి త్రిజట ఓదార్చుతూ లక్ష్మణుడు ఆ గాయం నుంచి బతికి బయటపడ్డాడని చెప్పిందట. అంటే తన ఆయువు లక్ష్మణుడికి ఇచ్చిందనమాట. అంటే అప్పుడు సీతామాత కోసమే కదా లక్ష్మణుడు శూర్పణఖ కత్తి విసిరాడు. అంటే నా కోసమే కదా మరి విసిరాడు, అందుకని నా జీవితంలోనే నా ఆయువుని అతనికి ప్రసాదించింది. మరి సీతామాత తన ఆయువుని తీసి లక్ష్మణుడికి ప్రసాదించింది. అప్పుడు ఆ లక్ష్మణుడు ఆ గాయం నుంచి బ్రతికి బయటపడ్డాడని త్రిజట చెప్పిందనమాట. మరి అంటే మనం ఏదైనా ఒక పని చేసాము అంటే దానికి పర్యవసానం, ఒక తప్పైనా దానికి శిక్ష మనమే అనుభవించాలి. మనం చేసిన దానికి ఇక్కడ ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి. మనం
మంచి పని చేసినా దాని ఫలితం మనమే అనుభవించాలి, తప్పు పని చేసినా ఆ కర్మ మనమే, ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవించాలన్నదానికి ఇక్కడ మనం నేర్చుకోవాలి మాస్టర్స్. ఇక్కడ మరి మాత హనుమంతుడితో ఈ కథ చెప్పినప్పుడు ఇక్కడ సోమ చెప్తుందన్నమాట వీళ్ళకి. మాత హనుమంతుడికి చెప్పిందట తన కథ అంతా. ఆమె యమునితో పోట్లాట కలో నిజమో అర్థం కాలేదని, అది విషయము కాదు, లక్ష్మణుడు బ్రతికాడు అంతే చాలు అని చెప్పిందట. ఇది నేను యముడితో పోట్లాడనో లేదో అదంతా అది కాదు విషయము, అసలైంది లక్ష్మణుడు బ్రతికాడు, నాకు అదే చాలు అని చెప్పిందట సీతామాత. కానీ హనుమంతుడు నాతో తాను సంజీవని వృక్షముతో తిరిగి వచ్చిన తరువాత లక్ష్మణుడు కళ్ళు తెరవగానే రావణుడితో మొట్టమొదటిగా సీత ఎక్కడా అన్నాడట. శ్రీరాముడు ఆమె ఇంకా రావణుని మందిరంలోనే బందీగా ఉందని తెలపగా లక్ష్మణుడు తల అడ్డంగా ఊపుతూ, లేదు, అది ఎలా సాధ్యము, ఆమెను నేను ఎక్కడే చూశాను, ఆమె నా ముందు నిలబడి ఉండటము చూశాను అని అనటము తాను విన్నాను అని నాతో చెప్పాడు. అక్కడ లక్ష్మణుడు పడుకొని ఉండేటప్పుడు మరి యమధర్మరాజుతో ఆవిడ అడ్డుగా నించొని ఉండిపోయింది కదా, అదంతా కూడా లక్ష్మణుడికి అక్కడ కనిపించిందట. తెలివి రాగానే సీత ఎక్కడని అడిగి, లేదు ఆవిడ అక్కడ లేదు, ఎక్కడే ఉంది, ఆవిడ ఇక్కడే ఉండటం నేను చూశాను అని చెప్తే, ఆ విధంగా యమధర్మరాజుతో ఆ మాత పోట్లాట నిజంగానే జరిగింది అని నాకు తెలుసు అని లక్ష్మణుడు అన్నాడనమాట. మరి మాత జీవితం ఇక్కడ మలుపు తిరిగింది. అంటే ఆయువు తగ్గిపోయింది కదా, ఆమె శక్తి క్షీణించింది. అయితే యుద్ధము దాదాపు ముగిసింది. హనుమంతుడికి తప్ప యమధర్మరాజుతో జరిగిన సంఘటన వేరే ఎవ్వరికీ తెలియదు. మాత దాని గురించి ఎవరికీ చెప్పలేదు, ఒక్క హనుమంతుడికే చెప్పింది. మరి ఆమె మరణించడానికి 1 సంవత్సరం ముందు పార్వతీదేవి శ్రీరామునికి జరిగింది చెప్పింది. సీతామాత 1 సంవత్సరంలో మరణిస్తుంది అనుకో 1 సంవత్సరంలో మరణిస్తుంది అన్నప్పుడు పార్వతీమాత రాముడికి చెప్పిందట ఈ విషయము. లక్ష్మణుడికి ఇలా ఆవిడ జీవితంలోని కొన్ని సంవత్సరాలు తీసి ఇచ్చింది, అప్పుడు లక్ష్మణుడు బ్రతికాడన్న విషయము చెప్పిందట పార్వతీదేవి శ్రీరాముడికి. అప్పుడు నేను ఆమెను ఈ సంఘటన గురించి ప్రశ్నించగా ఆమె దాని గురించి మాట్లాడటానికి నిరాకరించి, ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఏం చేస్తుందో తను లక్ష్మణునికి అదే చేశాను అందట సీతామాత. మరి లక్ష్మణుడు ఆమెకు కొడుకు వంటివాడు, మరి ఏ తల్లి అయినా అలాగే కదా ప్రవర్తిస్తుంది, నేను అలాగే చేశాను, నాకు బిడ్డ వంటివాడు అని చెప్పిందట. సోమ కళ్ళ నుంచి నీరు కారుతూ మాట్లాడలేకపోవటం వల్ల కథ చెప్పటం ఆపేసిందట సోమ. మరి మళ్ళీ ఆమె మాట్లాడగలిగినప్పుడు మాత గురించి ఎవరికీ తెలియనిది ఎంతో ఉంది. ఆమె పని కనబడదు, అది ప్రపంచము నుంచి దాగి ఉంది. దానిని ఆ విధముగా ఉంచటంలో ఆమెకు తృప్తి ఉంది. ఈ ప్రపంచాన్ని రక్షించటానికి నిజముగా అవసరమైన పని మానవాళి కళ్ళు చెవుల నుంచి దూరంగా జరుగుతుంది అని ఆమె నాతో అనేక సార్లు చెప్పింది. ఆవిడ ఈ ప్రపంచానికి ఎంతో అద్భుతమైన శక్తిని, మరి ఇది దాగిపోయి ఉంది, ఈవిడ ఎంత చేసింది అని ఎవరికీ తెలియదు. మరి అలా ఉంచడంలోనే ఆవిడ చాలా ఆనందపడుతుందట. అంటే ఇప్పుడు మనం ఒక పని చేసామంటే ఇది నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటాం, కానీ ఆ ప్రపంచానికి ఎంత అద్భుతంగా, ఎంత మనకి ఎంత జ్ఞానాన్ని, ఇప్పుడు ఇంతలాగా ఆడవాళ్ళకి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, అలా కాకుండా మగవాళ్ళు అట్టడుగు పెట్టేసే విధంగా కాకుండా వాళ్ళకి, స్త్రీలకు కూడా మానవ హక్కులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళగలరు అని మరి ఆ స్త్రీ ఋషులందరూ కూడా ప్రయత్నం చేయబట్టికే కదా ఈరోజు మరింత ఈ ప్రపంచం ఈ విధంగా ఉంది. ఆ విధంగా ఉండడమే సీతామాతకి ఇష్టమట. మరి సాయంత్రం అవబోతుండగా మేము మరొక ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినట్లుగా అయిపోయింది. అంటే ఈ కథలోని వాళ్ళు అంత మమేకమై వింటున్నారనమాట. తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చి చుట్టూ చూసేసరికి అక్కడ ఉన్న ఋషులు కొందరు కూర్చొని, కొందరు నిలబడి కిటికీలో చూస్తూ నిలబడి ఉండి ఈవిడంతా చెప్పిందంతా, సోమ చెప్పేదంతా వింటున్నారనమాట. మరి కిటికీ నుంచి చూస్తూ నిండి ఉంది. వారు తమ శరీరాలకు పోషణ కోసం వచ్చారు, దానికి బదులుగా తమ ఆత్మకు పోషణ పొంది వెళ్ళారు. అక్కడ ఋషులందరూ కూడా సోమ ఆహారం తయారు చేస్తుంది కదా, అది
ప్రతిరోజు చేస్తుంది. అది భోజనం చేయటానికి వాళ్ళు వచ్చి భోజనం చేసి ఆవిడ చెప్పేదంతా వినడం వల్ల ఆత్మకు కూడా పోషణ పొంది వెళ్ళారట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి బహుశా ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరము. మరి రోజంతా మీరు మాట్లాడుతూనే ఉన్నావు సోమ, నువ్వు చెప్పిన విషయము మమ్మల్ని కదిల్చింది అని అనసూయ తల్లి చెప్పిందట. సోమ అలాగే తల ఆడించి చివరికి వచ్చాము. నేను మాత త్యాగము అని ఈ చివరి భాగాన్ని పూర్తి చేస్తాను. మాత త్యాగం అనే భాగాన్ని నేను పూర్తిగా చెప్తాను అని చెప్పి ఇరు సైన్యాలకు ఇది గొప్ప నష్టం వాటిల్లింది. జంతువులు, వృక్షాలు, సముద్ర జీవులతో పాటు సర్వ జీవులకు గొప్ప నష్టం వచ్చింది. ఇప్పుడు శ్రీరాముడికి రావణుడితో తలపడే సమయం వచ్చింది. మాత రావణుని నిజ స్వరూపాన్ని చూసింది. రాముడితో చెబితే దాని ప్రభావం యుద్ధంపై ఉంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. కానీ శ్రీరామునికి సహజావబోధతో అది తెలుసు. ఇది అతని పనిని మరింత క్లిష్టంగా చేసింది. అంతేకాదు చాలా త్వరగా చేయవలసి వచ్చింది. ఆయనకు తన భక్తిని లోబరుచుకున్న గొప్ప మాయ నుంచి తప్పించడం అవసరము. మరి భక్తుడే కదా రావణాసురుడు, మరి భక్తుడే కాబట్టి లంకలో ఉన్న సమయంలో మాత రావణుని మనసులో గాఢంగా నాటుకున్న వాటిని పెకలించి వేసి అతన్ని జాగరూకపరచటానికి తాను చేయవలసిందంతా చేసింది. అతని మనోసామర్థ్యం ఉత్తేజం తగ్గించి వివేచన బలహీనపరచటమే కాకుండా అనేక నెలలు నిద్ర లేకపోవటం వల్ల అతను చాలా నిస్త్రాణగా మారిపోయాడట. ఇక రాముని వంతి ఇప్పుడు చివరిలో రాముని పని రావణుడు లేకుండా చేయటము. వారు పగలు రాత్రి యుద్ధము చేయగా రావణుడు నిర్మించుకున్న బంచనాగూడును కోల్చడానికి మాత చేసిన పని రాముడు చూశాడు. మాత దానిని ఈ విధంగా వర్ణించింది. ఆమె ధ్యానంలో కూర్చుండగా గొప్ప ప్రేమ ప్రవాహము అంతము లేని వాగులాగా వేగంగా ఎగసిపడే జలపాతములాగా ఆమెను ముంచెత్తింది. ఆమె గొప్ప ఆనంద ఆశీర్వాదాలను భావిస్తూ అక్కడ కూర్చుంది. క్రమముగా ఆమె కళ్ళు తెరిచి ప్రేమ తరంగము ప్రతి దాని పట్ల చెట్లు, మొక్కలు, తన చుట్టూ ఉన్న కాపలాదారులు అందరిపైన ప్రవహించటం చూసింది. అది శ్రీరాముడి నుంచి వీస్తుందని ఆమె గుర్తించింది. రాముడు తన చివరి బాణం సంధించే ముందు రావణుని ఆత్మలోకి తొంగి చూస్తూ అతను తన భ్రమల నుంచి విముక్తి పొందాలని అనుకుంటూ ఒక్క క్షణం నిలబడ్డాడు. ఆ ప్రేమ ప్రవాహాన్ని తానే దానికి మూలమైన దాన్ని పంపి అప్పుడు తన చివరి బాణముతో అది తన 10 మూలాలను తమ భ్రమలో రావణుని బందీగా ఉంచుతున్న వాటిని తెంచివేశాడు. రాముడి బాణంతో ఆ భ్రమలన్నీ కూడా రావణులో తెగిపోయాయంట. రావణుడు మరణశయ్యపై ఉండగా వారిద్దరూ మాట్లాడారు. అత్యంత వినయంగా రావణుడు రాముని, ఇప్పుడు నేను నా నిజ గృహానికి వెళ్ళవచ్చా అని రావణాసురుడు అడిగాడట రాముడిని. శ్రీరాముడు విచారంగా ఇలా అన్నాడట, నేను నీవు ప్రోగు చేసుకున్న కర్మలో చాలా వరకు నశింపచేసిన నువ్వు సంపూర్తిగా ముక్తి పొందటానికి, నీ మోహము అతిశయము పూర్తిగా పెకిలించటానికి, నీ అహము కరిగిపోవటానికి ఇంకొక జన్మ అవసరము. ఆ చివరి కృషి నువ్వే చెయ్యాలి. మాత ముందు చూసినట్లుగానే అతడు మళ్ళీ తన చివరి జన్మ తీసుకునే ముందు సహస్రాల తరబడి తిరుగుతూ ఉండాలి. అతను ఉన్నత తలాలలోకి అనుమతి పొందటానికి అంతకాలం వరకు ఎదురు చూడటం అవసరము. నువ్వు మళ్ళీ ఇంకో జన్మ కూడా తీసుకోవాలి అని రావణాసురుడికి రాముడు చెప్పాడనమాట. మాతకు ఆ క్షణంలోనే యుద్ధం ముగిసిందని తెలిసింది. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఎంతకాలంగా ఆమెను నిలిపి ఉంచిన అమృతము ప్రవహించటం ఆగిపోయింది. ఆమె ధ్యానం నుంచి బయటకు వస్తుండగా ఆమె చుట్టూ ఉన్న ప్రేమ తరంగాల స్థానంలో గొప్ప అగ్ని చుట్టుముట్టింది. ఆమె తపస్సు నుంచి పుట్టిన వేడి అగ్ని కేలలుగా మారింది. అప్పుడు శ్రీరాముడు మిగిలిన వారు ఆమె ఒక అగ్నిగుండంలో కూర్చొని ఉండటం చూశారు. ఆమె సజీవంగా కాల్చబడుతున్నట్లుగా భావించి లక్ష్మణుడు భయముతో అరిచి ఆమె వైపు పరిగెత్తబోయాడట. ధ్యానంలోనే అగ్నిలోనే కూర్చొని ధ్యానం చేస్తుంటే లక్ష్మణుడు పరిగెత్తాడట. కానీ శ్రీరాముడు అతన్ని ఆపి ఆయన ఆ దృశ్యాన్ని తదేకంగా చూసి ఆమె ఎక్కడ ఉన్న మలినాలన్నిటితో పాటు యుద్ధ ప్రభావాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఇది ఆమె తపస్సు వల్ల వచ్చిన అగ్ని, దానిని కాలని అన్నాడట రాముడు. అగ్ని త్వరలోనే నెమ్మదించి ఆమె శరీరంలోకి వెళ్ళి ఆరిపోయిందట. మళ్ళీ అగ్ని అంతా కూడా ఆరిపోయిందనమాట. ఆ క్షణములో ఆమె అయోధ్యలో ముట్టించిన జ్వాల వేడెక్కింది.
సోమ చెప్పిందనమాట. నేను దానిని చూస్తూనే ఉన్నాను. అది పెద్ద అగ్నికేలగా మారి దాని అంతటా అదే ఆరిపోయింది. 14 సంవత్సరాలు నిరంతరాయంగా మండిన మాత అగ్నిజ్వాల ఆగిపోయింది. అప్పుడు నాకు అది విజయమో లేక మరణమో అయి ఉంటుంది అని తెలిసింది అని సోమ చెప్తుందనమాట వీళ్ళకి. అది విజయమో మరణమో అని నాకు తెలుస్తుందని. మరి లంకలో ఆ జ్వాలలు మాత శరీరంలోకి పీల్చుకోబడిన తరువాత ఆమె శ్రీరాముని సన్నిధిని భావించి అతన్ని పట్టుకుందామని కళ్ళు తెరిచింది. ఆ ఆనంద క్షణములో ఆయనను అభినందిద్దామని లేచింది. కానీ అనేక రోజులుగా నిలబడకపోవటం వల్ల, అమృత ప్రవాహం ఆగిపోవటం వల్ల, చాలా కాలము ఆహారము నీరు తీసుకోవటం వల్ల ఆమె శరీరము చాలా బలహీనపడిపోయిందట. సీతామాత యొక్క శరీరము నిలబడటానికి కూడా అక్కడ ప్రయత్నించింది, కానీ కళ్ళు తిరిగి భూమిపై పడిపోయిందట స్పృహ తప్పి. వాస్తవానికి శ్రీరాముడు కూడా గాయాలకు చికిత్స పొందవలసి ఉన్న, యుద్ధములో క్షీణించి ఉన్న అతను ఆమెను మందిరానికి తీసుకువెళ్ళి రోజుల తరబడి ఆమె పక్కన కూర్చొని ఆమె నోటిలోకి నీటి చుక్కలు పోస్తూ ఉండేవాడు. చివరగా లేచి వాగ్దానం చేసిన విధముగానే మండోదరి చేతి నుంచి మొదటగా ఆహారాన్ని తీసుకొని ప్రజలకు భోజనం పెట్టడం ద్వారా తాను ఇప్పుడు ఆ నేలకు స్వస్థత చేకూర్చాలని చెప్పిందట. లంక నుంచి వచ్చే ముందు మాత మండోదరి వంట చేసి లంకలోని వారందరికీ కూడా విందు ఏర్పాటు చేశారట. లంక నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మండోదరి సీతామాత వంట చేసి ఆ లంకలోని వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి, ఆ పెట్టడం అనేది మాత ప్రేమ వ్యక్తీకరించే విధానము. ఆ తరువాత లంకలో ఆమె చివరి చర్య నీకు ముందే తెలిసినట్లుగా ఎంతకాలమో తనకి ఆశ్రయం ఇచ్చిన అశోక వృక్షం వద్దకు వెళ్ళి దాని మానుకు తన నుదుటిని ఆనించి, ఆ మహా చైతన్యము తన కష్టకాలంలో తోడుగాను సాక్షిగాను ఉన్నందుకు ఆ ఆ అశోక వృక్షానికి కృతజ్ఞతలు చెప్పిందట సీతామాత. సోమ మౌనంగా ఉంది. ఆ తరువాత కొన్ని నిమిషాలకు చుట్టూ చూసి మొదటిసారిగా మునులందరూ చుట్టూ చేరి ఉండటం గమనించి ఆమె ఆశ్చర్యపోతూ, మీరు ఇంతమంది వచ్చారు, నేను మీకేమీ పెట్టలేను, మన్నించండి. ఇక్కడ బయట బాహ్యంగా ఆ కథ అంతా వింటున్నారు కదా, అక్కడ ఉన్న ఆ ఋషులు మునులందరినీ చూసి, మీకు ఇప్పుడు నేనేం పెట్టలేను, ఇప్పుడే ఆహారం తయారు చేస్తాను, ఉండండి అని చెప్తే ఆమె లేవబోతుండగా మునులో ఒకరు ఆమెను ఆపి ఇలా అన్నారట, సోమ, ఈ రాత్రికి వద్దు. నువ్వు మా ఆత్మలకు ఆహారం అందించావు కనుక మా శరీరాలు సంతృప్తి పడ్డాయి. అక్కడ కళ్ళ వింటున్న వాళ్ళందరూ కూడా, మాకు ఆత్మలకి ఆహారం అందించేవారు మీరు, మా మా శరీరాలు ఎంతో సంతృప్తిని పడ్డాయి అని వాళ్ళందరూ చెప్పారట సోమకి. మరి నేను మా అమ్మ రేపు ఉదయం వస్తామని చెప్పి మెల్లగా వాళ్ళిద్దరూ కూడా సెలవు తీసుకున్నారట సోమ దగ్గర నుంచి. అనసూయన వాళ్ళ అమ్మగారు కూడా. ఓకే, థ్యాంక్ యూ.